ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కేతన్పల్లి సమరం, రాజకీయ దుమారం. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రగడ కాస్త మరొక రాజకీయ యుద్ధంగా మారింది. చైర్మన్ ఎన్నిక రోజు తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు అరెస్టులకు దారితీశాయి. మంత్రి కాన్వాయ్పై దాడి చేశారనే ఆరోపణలతో బాల్క సుమన్ను పోలీసులు అరెస్ట్ చేయడం అక్కడ పొలిటికల్ హిట్ను మరింత పెంచేసింది. కేతన్పల్లి రాజకీయం రణరంగంగా మారింది. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా మంత్రి వివేక్ కాన్వాయ్ పై దాడి చేశారనే ఆరోపణల కారణంగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. బాల్క సుమన్ సహా పలువురుపై రామకృష్ణాపురం పిఎస్ లో 6 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో A1 గా బాల్క సుమన్, A2 గా మూల రాజిరెడ్డిని పేర్కొన్నారు. వైద్య పరీక్షల అనంతరం బాల్క సుమన్ ఇతర నిందితులను కోర్టుకు తరలించారు. న్యాయమూర్తి వీరికి 14 రోజుల రిమాండ్ విధించారు. అంతకుముందు బాల్క సుమన్ ను అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులను బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు లాఠీచార్జ్ చేసి ఆందోళనకు దిగిన వారిని చెదరగొట్టారు. కాంగ్రెస్ వాళ్లు తమపై దాడులు చేసి తిరిగి తమపైనే కేసులు పెట్టారని ఆరోపించారు బాల్క సుమన్. వివేక్ కు కలెక్టర్, అధికారులు తొత్తులుగా మారారని ఆరోపించారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కేతన్పల్లి కుట్రపూరితంగా చేస్తున్న కదా. నేను చేరుకోలినా కూడా కేతన్పల్లి మున్సిపాలిటీలో వివేక్ గెలవలేడు. ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు. జై తెలంగాణ. బాల్క సుమన్ అరెస్ట్ ను బీఆర్ఎస్ ముఖ్య నేతలు తీవ్రంగా ఖండించారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా బాల్క సుమన్ ను అరెస్ట్ చేయడం సరికాదన్నారు కేటీఆర్. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వ పిరికిపంద చర్య అని విమర్శించారు. బాల్క సుమన్ ను వెంటనే విడుదల చేయాలన్నారు. కేతన్పల్లిలో కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని, ఇది కాంగ్రెస్ అరాచక వైఖరికి పరాకాష్ట అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. భూములు కబ్జా చేసినట్లే పదవులు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. అయితే సుమన్, బీఆర్ఎస్ నేతల తీరును మంత్రి వివేక్ తప్పుపట్టారు. కేతన్పల్లిలో బీఆర్ఎస్ కావాలనే గొడవలు సృష్టిస్తోందన్నారు. తాము ఓటింగ్ కోసం వెళ్తే దాడులు చేశారన్నారు. సుమన్ చేసిన దాడులు బీఆర్ఎస్ నేతలకు కనిపించలేదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ వాళ్ళు రూల్స్ ప్రకారం నడుచుకోలేదన్నారు. మేమేం చేసినాము యాక్చువల్లీ ఎక్కడన్నా ఒక క్లిప్పింగ్ చూపించండి. వాళ్ళు చేసిన రౌడీజమే క్లిప్పింగ్ వచ్చింది కదా నిన్న. మేము చేయలే కదా. ఎక్కడ చేసింది? పోలీస్ కూడా ఏమైనా చేసిందా వారికి? నిజంగా చెప్పు. నువ్వు ఆయన అక్కడనే కేతన్పల్లిలో ఉన్నాడు కదా, అందరు ఉన్నారు కదా. పోలీస్ పోయి రేడ్ చేసిందా? మీరు చెప్పండి. కంప్లైంట్స్ ఉన్నప్పటికీ కూడా పోలీస్ పోలేదు అంటే ఇది కేవలం ఒక డ్రామా, నాటకం వేస్తున్నాడు. కేతన్పల్లి రాజకీయ రగడ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ ను మరింత పెంచేసింది. బాల్క సుమన్ అరెస్ట్ కు నిరసనగా గురువారం మంచిర్యాల జిల్లా బంద్ కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది.